హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య బబ్లు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ పకోడీ చేయబోతున్నా బబ్లు కోసం అని చెప్పేసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా మెయిన్ గా. అండ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి చెప్పాలి, నేను ఇప్పటివరకు మన ఛానల్ కి మంచిగానే రెస్పాన్స్ ఇచ్చారు అందరూ. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా ముందు మంత్ మీద కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ చాలా మంది పెరిగారు. సో మనం నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. అది కొంచెం తక్కువే అనిపించచ్చు అందరికి, బట్ నాకు మాత్రం చాలా ఎక్కువనే. సో ఇంత తక్కువ టైంలోని 1000 సబ్స్క్రైబర్స్ కి నియర్ టు ఉన్నామంటే నాకైతే హ్యాపీగానే ఉంది. సో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, షార్ట్స్ వీడియోస్ కి కానీ లాంగ్ వీడియోస్ కి కానీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎవరెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్ ఇలానే చేస్తూ ఉంటాం మేము. యాక్చువల్లీ ఏంటంటే నాకు తినాలనిపిస్తుంది, చాలా డేస్ నుంచి నాకే తినాలనిపిస్తుంది. చేద్దాం అనుకుంటూ అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉందన్నమాట చికెన్ పకోడీ చేయడము. సో ఇంక ఎలాగోలా ఈ రోజు చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంక ఈరోజు చేసేస్తున్నా. ఇంకా అది కూడా నా పేరు మీద కాదు, బబ్లుకి సర్ప్రైజ్ అనే పేరుతోని. బబ్లుకి సర్ప్రైజే అనుకోండి. డైలీ అన్నం కూర తప్ప ఇంకేం స్పెషల్ చేయను. అప్పుడప్పుడు స్వీట్స్ కానీ ఇలా ఏమైనా అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినాక ఇదే అనమాట, నేను రికార్డ్ చేసి చూపించడము. సో రియాక్షన్ ఎలాగుంటుందో కూడా చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ అవన్నీ తర్వాత, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఎలాగొస్తుందో చూడాలి మెయిన్ గా. నేను ఇప్పటికీ చాలా సార్లు చేశాను చికెన్ పకోడీ. నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, నేను కూడా యూట్యూబ్ ఛానల్స్ లో చూసి నేర్చుకున్నాను. చాలా సార్లు చేశాను, ఇప్పటి వరకు ఒక 3-4 టైమ్స్ వరకు చేశాను నేను కూడా. సో ఈసారి ఎలాగొస్తుందో చూద్దాము. ఎవరికోసన్నా స్పెషల్ గా చేయాలన్నప్పుడు, లేదంటే ఈ రోజు బాగా రావాలని చెప్పేసి ఇలాంటి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు మంచిగా రాదు. ఎప్పుడు కూడా ఇలానే అవుతూ ఉంటది, నాకు తెలిసి అందరికీ కూడా. నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను, ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్, బయట ఏముండదు. బట్ స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి. సో ఇదంతా ఎందుకులేండి ఇంకా సోది, నేను డైరెక్ట్ గా ఇంకా ప్రాసెస్ ఎలా చేస్తానో అంతా మొత్తం చెప్పేస్తాను నేను. సో ఇంకా చికెన్ పకోడీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సింపుల్ గానే ఉంటది, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి. సో ఇది చికెన్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఈ సైజులో కట్ చేయమని చెప్పి ఈ సైజులో కట్ చేయించుకున్నాను నేను. సో ఇదేంటి ఎల్లో కలర్ లో ఉందని చూస్తున్నారా? సాల్ట్ ఇంకా పసుపు వేసి బాగా వాష్ చేశాను. ఎందుకు వాష్ చేసానో తెలియదు, మా అమ్మ కూడా వాష్ చేస్తూ ఉంటుంది అలానే, అందుకే నేను కూడా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను నీట్ గా ముందుగానే. వాష్ చేసుకున్న చికెన్, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, ఇది శనగపిండి లేదంటే కార్న్ ఫ్లోర్ లేదంటే బియ్యం పిండి కానీ ఏదన్నా తీసుకోవచ్చు. ఇంకా పసుపు, ఇంకా ఎగ్ కూడా. ఎగ్ చూడండి నేను వచ్చే దారిలోని పగలగొట్టేసాను అనమాట, అట్లుంటది మనతోని. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మెయిన్గా సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ కూడా. సో ఈ చికెన్లోని నేను కొంచెమే వేసుకుంటున్నా గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం కారం. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో నేను ఎక్కువే తింటాను, కొంచెం కారం వేసుకుంటున్నా ఎక్కువగానే. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను శనగపిండి. ఎక్కువ ఉంటే పిండిలాగా అనిపిస్తుంది, నాకు నచ్చదు. ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు కొంచెం, అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తక్కువే వేసుకోవాలి, కావాలంటే మీరు తర్వాత కలుపుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట, ఫస్ట్లో ఎక్కువ వేసేస్తూ ఉంటా సాల్ట్, తర్వాత ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటాను. సో మీరు ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. నెక్స్ట్ ఎగ్ కూడా వేసేద్దాము. చూడండి ఆల్రెడీ పగిలిపోయిన గుడ్డ అనమాట. ఒక ఎగ్ తీసుకోండి సరిపోతుంది. సో ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకుంటే మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది అనమాట. అంటే ఆ ముక్కలకి మొత్తం ఈ కారం ఈ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. నేను కొంచెం అయితే ఆయిల్ కూడా వేస్తున్నాను, లైట్గా సరిపోతుంది. దీన్ని ఇలా 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, నేను ఇప్పుడే దంచి పెట్టుకున్నాను. సో ఇప్పుడే దంచి పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 అవర్ ఉంటే సరిపోతుందిలేండి, అంతకన్నా ఎక్కువ ఉంచితే మళ్ళీ బబ్లు వచ్చి తినేసి పడుకుని పోతాడు కూడా. సో అంతలోపు మార్నింగ్ పెసరట్ల కోసం అని చెప్పేసి పప్పు నానబెడదాము.
ఎందుకని పెసరపప్పు నానబెట్టాలి. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఆల్రెడీ పెసరట్లు వేసాను, బాగున్నాయి అని అన్నాడు బబ్లు. మళ్ళీ చెయ్యి బాగున్నాయి ఆ పెసరట్లు అని చెప్పేసి అన్నాడు. సో అందుకే నానబెట్టాలి. చికెన్ అయ్యే లోపల మన కడుపులోకి కూడా ఏదో ఒకటి వేసేద్దాము. ఐస్ క్రీమ్ నాకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది బాగుంది, నిన్ననే తీసుకొచ్చాడు బబ్లు. ఇది బెల్జియం డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట, స్కూప్స్. నాకైతే ఎప్పుడు నేను క్వాలిటీ వాల్స్ తింటూ ఉంటాను, బట్ ఈసారి ఏంటంటే స్కూప్స్ తీసుకొచ్చాడు. అదే క్వాలిటీ వాల్స్ లేదంట. బాగుంది, ఇది కూడా బాగుంది టేస్ట్. డార్క్ చాక్లెట్ అన్నారు కానీ నాకు ఎందుకో ఇది లోపల క్రిస్పీగా ఉంది. చాకో చిప్స్ అనుకుంటా, చాకో చిప్స్ వేసారు. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. సో దానికన్నా ముందు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి, ముందుగానే పెట్టుకోండి. లేదంటే ఆ టైంలో హడావిడి పడే బదులు, ఎందుకని నేను చూడండి లాస్ట్ వరకు చూడండి చెప్తాను. కట్ చేసి పెట్టుకోండి కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కనిపిస్తుంది కదా, ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగానే. అండ్ కరివేపాకు కూడా వాష్ చేసుకొని పక్కనే పెట్టుకోండి రెడీగా. మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అయింది. మీకు కలర్ కావాలి, మంచి కలర్ రావాలి, స్ట్రీట్ స్టైల్లో మీకు కలర్ ఉండాలి మంచిగా అంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చదు అనమాట, ఎందుకులే కొంచెం హెల్దీగానే తిందాం. అంటే చికెన్ అంటేనే అన్హెల్దీ, మళ్ళీ అందులో హెల్దీ వెతుక్కోవడం తప్పేలే, కానీ కొంచెం ఎంతో ఒక కొంత పర్సెంట్ అయినా సరే కొంచెం హెల్దీగా తిందామని చెప్పేసి. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి న్యాచురల్ కలర్స్ కానీ ఏమైనా ఉంటే, ఆరెంజ్ కలర్ కానీ లైట్ రెడ్ కలర్ కానీ మీరు యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లోలో పెట్టినా కానీ మీకు చాలా సేపు పడుతుంది ఉడకడానికి. సో బెస్ట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో మెల్లగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఏం లేదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నేనే పెద్దగా తీస్తున్నా వీడియో, కానీ పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చిన్న కొంచెం ప్రాసెస్ ఉంది. సో ఈజీగా ఒక 2-3 స్టెప్స్లో చేసేసుకోవచ్చు ఈజీగా, కానీ చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే అన్నమాట. సో ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒకసారి జస్ట్ చిన్నది ఇలా చూడండి సరిపోతుంది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒక కొంచెం ఇలా టేస్ట్ చేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఒక చిన్నది ఏదన్నా ఒక పీస్ వేసి చూద్దాము, తెలిసిపోతుంది. జుమ్ అంటుంది. నేనైతే ఒక చిన్నది వేసాను. ఏమన్నా స్మెల్ వస్తుందా? రావట్లేదా? బజ్జీలు తెచ్చావా? నీకోసం ఒక స్పెషల్ చేస్తున్నా, అంతలోనే వచ్చేసావు. ఏం పకోడీ? ఏంటి అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు? చేతులను చూసి గెస్ చేశాడంట. సరేలేండి, ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. రా, నేను పకోడీ చేసే లోపల బబ్లు వచ్చేసాడు. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ ముందుగానే వచ్చేసాడు. ముందుగా కలిపేసుకున్నాను. నాకు ఎందుకో ఉప్పు ఎక్కువైంది అనిపిస్తుంది, కొంచెం శనగపిండి వేస్తా. ఎప్పుడు ఇలానే అవుతుంది, ఏదో ఒకటి ఎక్కువ వేస్తా. అప్పటి నుంచి చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుతూనే ఉన్నా దీన్ని. ఇప్పటి వరకు సెల్ఫ్ షాట్ అనమాట, నేనే తీసుకున్నా వీడియోలు. ఇక్కడ చూపి. సో ఇలా మొత్తం ఒకేసారి వేసేయకుండా, లేదంటే తుల్లుతుంది. తుల్లింది ఆల్రెడీ. నాకు భలే భయం అనమాట. నేనేం తిందు కానీ మీకు కలర్ఫుల్ గా కావాలి అని అనుకుంటే లైట్ గా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. జస్ట్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే లోపల ఉడకదు హై ఫ్లేమ్ లో పెడితే. జస్ట్ ఇలా పెట్టి
ఒక 5 minutes అలా వదిలేయండి. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇక్కడ చూడు, ఇక్కడ చూపించు. నాకు తెలిసి ఇవి ఉడికిపోయినవి, ఉడికిపోయాయి చూడండి, ఇక్కడ ఉడికిపోయాయి అన్నమాట. సో అంతలోపు ఇవి ఉన్నాయి కదా, ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్లేవర్ కలిసి భలే వస్తుంది. ఉడికాయి కదా చూడు, ఒక ముక్క టేస్ట్ చేసి చూస్తావా? సో ఇవి ఉడికిపోయింది అనమాట, చాలాసేపు అయింది వేసి. సో నేను పక్కకు తీసేసుకుంటున్నా. చూడండి ఈ కలర్ వస్తే మనకు ఉడికిపోయినట్టు అని తెలుస్తుంది. లాస్ట్లో టేస్ట్ చూపిద్దాం అనుకున్నా, ఇప్పటి నుంచే టేస్ట్ చేస్తున్నాడు. ఎలాగుంది చెప్పు టేస్ట్? బాగుంది, నిజంగా చెప్పు, నేనేం ఫీల్ కానులే. బాగుంటే నిజంగా బాగుందా? ఇవి ఉంది కదా, ఇవి చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. ఈ చికెన్లోకి అవి పక్కన నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుందా? టేస్ట్ నిజంగా ట్రై చేయొచ్చా ఎవరన్నా? అబ్బో ఇంకా. సో ఇప్పుడు మేమైతే చికెన్ పకోడీ తినేస్తున్నాం అనమాట. బబ్లు ముందుగానే తినేసాడు. అంటే నేను ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనేదో పెద్ద ప్లాన్ చేశాను, కానీ ఏమైందంటే లాస్ట్కి అట్టర్ ఫ్లాప్ అయింది. నేను జస్ట్ ఆ పకోడీలు వేస్తున్నాను, అందులోపల ఎంటర్ అయ్యారనమాట సార్. నేను పకోడీలు వేస్తున్నా, సార్ ఎంటర్ అయిపోయారు అనమాట. మన సర్ప్రైజ్ అయితే ఫ్లాప్ అయింది, కానీ చికెన్ పకోడీ మాత్రం ఫ్లాప్ కాలేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇది ఉంది కదా చికెన్, దాంతోపాటు ఈ మిర్చి, కరివేపాకు 3 కలిపి తింటే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాగుంది. మేము ఇప్పుడు తినేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో తింటున్నాం. సో మా చికెన్ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. మరి బాగుంది కదా? బాగుంది, నిజంగానే బాగుంది, చాలా బాగుంది. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.